మనిద్దరం అక్రమ సంబంధం పెట్టుకోవాలి అన్నయ్య. ఏంటరా నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది ఒకసారి పూర్తిగా వినన్నయ్య. అది సుఖపెట్టినట్టు నేను సుఖపెడతలేనా? అది ముద్దు పెట్టినట్టు నేను ముద్దు పెడతలేనా? చెప్పు బావా, అది ఎట్లా ముద్దు పెడతావు చెప్పు. ఇది ఎట్లా నేను ముద్దు పెడతా, అది ఎట్లా కోగిలించుకుంటావు చెప్పు. నేను ఎట్లనే కోగిలించుకుంటా. నన్ను అయితే వదిలేసిపోకు బావా. నీకు కావాల్సిన సుఖం నేను ఇస్తా. నీకేం కావాలో చెప్పు, నువ్వు చెప్పినట్టే నేను చేస్తా. నన్ను వదిలేసిపోకు బావా. ఇప్పుడు ఆలోచించి ఏం లాభంలే. ఒక పని చేయి, అమ్మకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో. మీ అమ్మ దగ్గరికి అపర్ణని నన్ను తీసుకొని పోయి అపర్ణద్దు అంజలినే పెళ్లి చేసుకుంటా అని మీ అమ్మకు చెప్పు. ఇన్ని రోజులు ఆగిన దాన్ని ఇంకా కొన్ని రోజులు ఆగనా? ఎట్లా ఒప్పుకోదో నేను కూడా చూస్తా. ఇంకా అత్తలేడుగా. మళ్ళా ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చినవే? నీ వల్ల నా సంసారం కూలిపోయేది, నా కాపురం నాశనం అయ్యేది. మళ్ళీ ఏం తెలియనట్టు ఇంటికి వచ్చినావా? చెప్తే నీకు అర్థమైతే లేదానే? పోయిక్క నుంచి. నువ్వు ఆగపర్ణ. ఆమె ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా మాట్లాడు కరెక్ట్ కాదు. ఆమె ఇంత పెద్ద తప్పు చేసినా మళ్ళీ మన ఇంటికి వచ్చిందంటే ఏదో కారణం ఉండే ఉంటది. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఆమెతో మాట్లాడతా. ఛీ, నువ్వు రామ్మ. మీరు తలుచుకుంటే నా దగ్గరకు వచ్చి నన్ను తిట్టి కొట్టి నా నుంచి శివని దూరంగా తీసుకెళ్లొచ్చు. కానీ మీరు అలా చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. మీ మీద మీరే నిందేసుకొని మీ కొడుకు జీవితాన్ని బాగు చేసుకున్నారు. నువ్వన్నట్టు నిన్ను కొట్టి తిట్టి పంపితే నా కొడుకు నీకు దూరంగా ఉంటాడేమో, కానీ వాడి ఆలోచనలో నువ్వే ఉంటావు. ఇక్కడ నాకు కావాల్సింది మీ ఇద్దరు విడిపోవడం కాదు, వాళ్ళిద్దరూ కలవడం. అందుకే అంటే నా వల్ల తప్పు జరిగింది కాబట్టి మీకు క్షమాపణ చెప్దామని వచ్చాను. మీరు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్తే నేను మీకు, మీ కుటుంబానికి, ముఖ్యంగా మీ కొడుక్కి కనిపించకుండా వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావురా? అయినా ఇందులో నీ తప్పేం లేదు. పెళ్లికి ముందు నీకెవరైనా ఇష్టమా అని నేను వాడిని అడగలేదు. వాడు కూడా నాకు వీళ్ళంటే ఇష్టమని చెప్పలేదు. ఒకవేళ అంజలి అంటే ఇష్టం నాకు అని చెప్పుంటే మీ ఇద్దరికే పెళ్లి చేసేదాన్నేమో. అయినా నువ్వేమనుకోనంటే ఒక మాట, ఇందులో నా తప్పు కూడా ఉంది. అందుకే నీ పెళ్లి బాధ్యత నేను తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? నా పెళ్లి బాధ్యత మీరు తీసుకోవడం అంటే నాకు అర్థం కాలేదండి. నీకు నేనే దగ్గరుండి సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అమ్మా నాన్న లేరు, ఉన్న మావయ్య అత్తయ్య నిన్ను అస్సలు పట్టించుకోరు. అందుకేనేమో నా కొడుకు ప్రేమ నీకు దగ్గరైంది. కాబట్టి ఒక తల్లిలాగా నీకు పెళ్లి చేస్తా. నువ్వేమంటావు? నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అని అడుగుతున్నారేంట అంటే? గుళ్ళో ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోవాలి, అంతేగాని ఇందులో ఉప్పు తక్కువైంది, చక్కెర ఎక్కువైందంటే ఎలా? మీరు నా గురించి ఆలోచించడమే గొప్ప. సరే అంజలి, నువ్వైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళు. నేను ఆపన్నతో శివతో ఈ విషయం మాట్లాడి నీకు ఏ విషయం రేపు చెప్తాను. రేపటి నుంచి పెళ్లి చూపులు చూడడానికి సిద్ధంగా ఉండు, సరేనా? అమ్మా ఏంది? నేను ప్రేమించిన అమ్మాయిని నా చేతుల మీద వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలా? నాతో ఎలా అవుతుందమ్మా ఇది? ప్రపంచంలో ఏ లవరైనా చేస్తానో చెప్పు. ఏంది లవరా? ఒక్కటి వీకుతా. లవర్ అయినా లివర్ అయినా ఆఖరికి చెవిలో పెట్టుకున్న ఫ్లవర్ అయినా అన్నీ నేనే. ముందు అత్తమ్మ ఏం చెప్తుందో అది విను. అది కాదురా, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నీకు తనతో పెళ్లి కాకపోవడానికి నేను ఒక కారణం. అంతేకాదు, ఈ ఊళ్ళో కూడా అందరూ నీకు తనకేదో సంబంధం ఉందని అనుకుంటున్నారు. నువ్వే దగ్గరుండే అమ్మాయికి పెళ్లి చేస్తే సగం అనుమానమైన తీరుతుందిరా. అందుకే అంటున్నా, ఒక ఆడపిల్ల జీవితం బాగుపడ్డానికి ఇంతకన్నా గొప్పగా ఏం చేస్తాను చెప్పు. ఆయన పర్మిషన్ అడుగుతారేంటత్తమ్మా? నాకు అర్థం కాదు. నువ్వు ఆమెను ప్రేమించినావు అంతే, కానీ నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నేనే చెప్పినా అదే వినాలే. ఏదో ఆయన భార్యను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినట్టు ఆయన పర్మిషన్ అడుగుతారేంటత్తమ్మా మీరు? ఆ బుజ్జన్నది కూడా వాస్తవమే కదా చెల్లె.
ఆ అమ్మాయికి పెళ్లి చేయాల వారితో వీడిని అడిగేది ఏంది? ఆ అమ్మాయిని అడుగుదాంపా, నీకు ఎటువంటి అబ్బాయి కావాలని. పోయి పెళ్లి సంబంధాలు చూద్దాం నా చెల్లి. సరే అమ్మా అమ్మా ప్రపంచంలో ఇట్లాంటివి ఇంకెక్కడా జరుగుంటది కదా. మనం ప్రేమించిన అమ్మాయిని మనమే దగ్గరుండి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం. ఇందులో కొత్త ఏంటో తెలుసా? ఆ ప్రేమించిన అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్న అమ్మాయితో పాటు కలిసి ఈ అమ్మాయి పెళ్లి చేయడం. అన్నం తింటే కడుపు నిండుతది, ఇట్లాంటి ఏంటే మనసు నిండుతది. ఇప్పుడు నన్ను చూసి ప్రతి ఒక్క అమ్మాయి కుళ్ళుకుంటుందేమో కదా. మొగుడి మీద ఇట్లాంటి రివెంజ్ ప్రపంచంలో ఏ అమ్మాయి తీసుకోదని. మరి లేకపోతే నన్ను పెళ్లి చేసుకుని దాని దగ్గరికి పోయి ఉంటావా? నీ సంగతి చూస్తా. చెప్పమ్మా అంజలి, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అమ్మా తల్లి, ఎలాంటి అబ్బాయి కావాలి అని అడిగింది, ఏ అబ్బాయి కావాలి అని అడగలే. నువ్వు ఉండే చెప్పమ్మా, ఎసంటి అబ్బాయి కావాలి? నువ్వు నా కొడుకుని ప్రేమించినవంటే నా కొడుకు లాంటి అబ్బాయి కావాలని నాకు అర్థమైంది. అవునా ఆంటీ? అబ్బో, అంతగానం ఏం నచ్చిందో ఆయన దాంట్లో. శివకి మీరంటే ఇష్టం, అందుకే ఆయన లాంటి అబ్బాయిని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అమ్మని ప్రేమించే ప్రతి అబ్బాయి భార్యను కూడా అంతే ప్రేమిస్తారని అంటుంటారు కదా, అందుకే. సరిపోయింది. తల్లిని ప్రేమించేటాన్ని పెళ్లి చేసుకుంటే నా లెక్క బాధపడాల్సి వస్తుందమ్మా. ఆమె మాటే వింటాడు, ఆ తల్లి కొంగు చుట్టూరే తిరుగుతాడు. అట్లాంటి కొడుకు ఒక మొగోడేనా? భార్యను తల్లి చేసేవాడు మొగాడు కాదు, భార్యను తల్లిలా చూసుకునేవాడు మొగాడు. సరే అంజలి, నువ్వు ఇంటికెళ్ళు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో మాకు అర్థమైంది. సరే ఆంటీ, ఎవరు లేని నాకు మీరు ముందుబడి పెళ్లి చేస్తున్నారు, చాలా సంతోషం. అయ్యో, నువ్వు అట్లా అస్సలు అనకంజలి. మేము సొంత అన్న వదిన లెక్కనొచ్చి ఆ అబ్బాయి కాళ్ళు గడి కన్యాదానం చేసి అప్పగింతలు చేసి మరీ పంపిస్తాం. నువ్వేం బాధపడకు, సరేనా? సరే ఆంటీ, నేను వెళ్ళొస్తా. సరే అమ్మా. అన్నయ్య, నీ దగ్గరున్న పెళ్లి కొడుకు ఫోటోలన్నీ శివగాడికి పంపి, అందులోంచి ఆ అమ్మాయికి తగ్గ సంబంధాన్ని వాడే సెలెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి గుణం గురించి, మంచి చెడులు ఇవన్నీ తెలుసుకొని వాడే దగ్గరుండి అంజలికి పెళ్లి చేస్తాడు. సరే చెల్లి. శివ, నా దగ్గర ఒక 10-15 ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ నీ నంబర్ పంపిస్తా. ఇలా మంచోడెవడో చెడ్డోడెవడో చూడు జరా. ఇగో రెడీ చేసి నీ అంత గుణవంతుని చూడాలి, నువ్వు దగ్గర నువ్వే పెళ్లి చేయాలి, సరేనా? అదే నీకు ఎట్లా పోతాడు? మనము కష్టపడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత పక్కింటోడు వచ్చి తినిపోతే బాధే కదా పెద్దనాన్న. ఇదేమి ఇట్లా అంటుంది? అరే, వస్తున్నా కదా, నీ దగ్గరికి వస్తున్నా అని చెప్పినా కదా, అయినా ఊకే ఎందుకు ఫోన్ చేస్తావు? అయినా నీ లెక్క నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉండా, ఇంట్లో అందరు ఉంటారు. అందరు కళ్ళు కప్పి రావాలంటే ఎట్లా చెప్పు? దారిలో నా కొడుకు ఫ్రెండ్స్ చూస్తే, మా అన్నగారిని చూస్తే ఎట్లుంటుంది చెప్పు? నన్ను సప్పి పడేస్తారు. ఇగో, నీ ఇంటి దాకా వచ్చిన, ఫోన్ పెట్టే. ఎందుకు ఇట్లా ఎత్తున్నావు అంజలి? ఇదంతా నా మీద కోపంతోనే కదా, చెప్పు. మరి ఇంకేం చేయమంటావు చెప్పు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం లేదని చెప్పి నేను జీవితాంతం ఇలా ఒంటరిగా మిగిలిపోలేను కదా. నాకంటూ ఒక తోడు ఉండకపోతే ఎలా? నా బాధ నువ్వు పెళ్లి చేసుకుంటున్నది కాదు, నేనే దగ్గరుండి నీకు పెళ్లి చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంజలి. మరి ఆంటీ చెప్పింది కూడా నిజమే కదా శివ. నీకు నాకేదో సంబంధం ఉందనుకుంటున్నా ఈ ఊర్లో, ఆ సంబంధం నిజం కాదని చెప్పడానికి నువ్వే నా పెళ్లి చేయాలి, లేదంటే నేను జీవితాంతం మా మచ్చ మోయాల్సి వస్తుంది. ఎలా చేయాలి అంజలి? ఎలా చేయాలి చెప్పు? నేను ప్రేమించిన అమ్మాయి, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి, నేను కలిసి పిల్లలు కందాం అనుకున్న అమ్మాయిని నా చేతులతో వేరే వాడి పక్కలోకి ఎలా పంపించాలి అంజలి? ఎలా పంపించాలి చెప్పు? శివ, ఎలా చెప్పండి? శివ, శివ, నేను నీకంటే ఎక్కువ ఏడ్చాను శివ.
నువ్వు నన్ను వదిలేసి మీ అమ్మ చెప్పిందని చెప్పి నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను బయటికి నవ్వుతూ ఉన్నా, లోపల నరకం అనుభవిస్తున్నా శివ. రాత్రి అయిందంటే చాలు మనసులో ఏదో తెలియని భయం. కానీ నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? నువ్వు తనని పెళ్లి చేసుకున్నా నా దగ్గరికి వస్తావనుకున్నా. నిన్ను ప్రేమించినంత అది ప్రేమించలేదనే నమ్మకం నాకుంది. తనే కాదు, ఇంకెవరు నిన్ను ప్రేమించినంత గొప్పగా ప్రేమించలేరు. ఈరోజు నేను గెలిచిన శివ. ఇంకా నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకో తెలుసా? నీకు నా ప్రేమ అర్థమైంది, అది చాలు. నీ జ్ఞాపకాలతో జీవితాంతం బ్రతికేస్తా. పెద్ద తప్పు చేసిన అంజలి. ఆ రోజు నేను మా అమ్మ మాట విని నిన్ను వదిలేసినప్పుడు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు అపర్ణాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నన్ను కొట్టలేదు, తిట్టలేదు, కోపడలేదు. నువ్వు ఈరోజు నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు కూడా నేను నిన్నేమనట్లేదు. చూసావా మన ప్రేమలో ఉన్న గొప్పతనం? ఒకరినొకరిని అర్థం చేసుకునే గుణం మన ఇద్దరిలో ఉంది. నాదొక్కటే బాధ అంజలి, నా పిల్ల ఒంటి మీద ఎవడో చేవేస్తాడు, ఎవడో బట్టలు లేకుండా చూస్తాడు, ఎవడో తన కాపురం చేసి పిల్లల్ని కంటాడన్న బాధ నన్ను చంపేస్తుంది అంజలి, చంపేస్తుంది. శివ శివ నేను చెప్పేది ఒక్కసారి విను శివ. నేను చెప్పేది విను శివ. మనసులో ఒకళ్ళు పెట్టుకొని ఆలోచనలో ఇంకొక వ్యక్తి వచ్చినా కూడా అది వ్యభిచారంతోనే సమానం. నేను నీతో పెళ్ళాక చేసేది కాపురం, వాళ్ళతో పెళ్ళాక చేసేది వ్యభిచారం. నేను నిన్ను ప్రేమించినంత గొప్పగా ఎవరిని ప్రేమించలేను శివ. శరీరానికి శీలం ఉంటుంది కావచ్చో కానీ మనసుకు ఉండదు శివ. నేను ఎప్పుడూ నీ అంజలిని శివ, నీకోసం పుట్టిన అంజలి. ఏమని ఎప్పుడు వస్తా అని చెప్పారు, ఇప్పటిదాకా ఏం చేసిన మరి రాక? ఏం చేయమంటానవే, ఆడదిక్కులేని సంసారమే. ఈ పని ఆ పని చేసుకొని వచ్చేవారికి వెళ్ళా. మావాడు వేరే ఫంక్షన్కి వేయడు, వచ్చేవారికి ఇంత ఆలస్యం అయింది, అట్లా ఇంత జరిగింది. అయ్యో అది సంగతి. ఇవాళ ఒక్కనాడు పోతే ప్రవచనానికి ఇక అది ముఖ్యమైన కార్యక్రమాలకు పోకపోతే ఎట్లనే. అది జీవితంలో ఇది అసలు ముఖ్యమైన కార్యక్రమం ఇది. అమ్మాయి వస్తాను కదా. ఇగో ఈ బుద్ధే మా అమ్మాయి. మేము ఆల్రెడీ ఫోటోలో చూసే నచ్చితేనే వచ్చినమే ఇక్కడ దాక. ఫార్మాలిటీస్ కోసమే ఇవన్నీ. ఏదో మాట ముచ్చగా మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. అయ్యో తప్పకుండా అబ్బాయిని కూడా ముచ్చటాడుతూ అయిపోద్ది కదా అనేది మా ఉద్దేశం. ఏమయ్యా నచ్చిందా మా బుజ్జి? నా ఇష్టం ఏం లేదు అనుకో, అంతా మా నాన్న ఇష్టం. మావోడు ఫోటోలో చూసే నచ్చిండే, అందుకే ఇక్కడ దానికి వచ్చిండు. అది వరకు ఫోటోలో అమ్మాయిలు ఎంతో చూసి రిజెక్ట్ చేసి ఈ అమ్మాయి నచ్చితేనే ఇక్కడ దాకా పోదామని పట్టు తీసుకొచ్చిండు. సంతోషం. ఏమంటావు చెల్లె? నాదే ఉందన్నా, అంతా నీ ఇష్టం, శివగాని ఇష్టం. ఏమంటావు శివ నువ్వు? అయితే ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరని తెలిసింది, అత్త మామ ఉన్నా పట్టించుకుంటలేరట కదా. మరి మీతోని ఎందుకు ఉంటుంది, మీకు వాళ్ళకు సంబంధం ఏంది అంటే మా అనుమానం, మేము తెలుసుకోవాలని అంతే, వేరే ఉద్దేశం కాదు. అయ్యో అదేం లేదండి. శివాను అంజలి ఇద్దరు క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. చిన్న ప్రమాదంలో వీళ్ళ అమ్మా నాన్న చనిపోతే అప్పటి నుండి తన బాధ్యత మేమే తీసుకున్నాం. అయ్యో క్లాస్మేట్స్ అంటే మీకు వేరే అనుమానం వస్తుందేమో. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెళ్ళ కంటే ఎక్కువ. ఇంకా గట్టిగా చెప్పాలంటే కాళ్ళు వాడి కన్యాదానం చేసేది కూడా మేమిద్దరమే. ఇదంతా ఎందుకు చెప్తానంటే మీకు భవిష్యత్తులో వేరే అనుమానం రావద్దని చెప్తాను అంతే. ఏమైంది? అమ్మాయికి హక్కు ఉంటుంది. ఏమి లేదే, పొద్దుగాలు ఎంత చనిపోతుంది, అదే వడనట్టున్నది అంతే. సరే మేము వెళ్ళొస్తాం, తర్వాత ఫోన్ చేస్తాం. మరి తప్పకుండా ఫోన్ చేయండి. సరే కోసం చూసుకుంటుంటాం మరి. సరే వెళ్ళొస్తాం మేము. అంజలి ఏమైంది? ఏమైంది చెల్లె? ఏం లేదన్నా, రాత్రంతా చక్కగా నిద్రపోయినట్లేదు. అందులో ఇవాళ పెళ్లి చూపులు కదా, అన్నీ అదే తయారు చేసుకుంది. అదిగాక ఎటుగాని వేళ చలిబువ్వ తిన్నది కదా, అది పడనట్టుంది, అందుకే వాంతులైనాయి. సరే లోపలి పామ్మ, తీసుకెళ్ళి లోపలికి.
ఇల్లంతా తినమ్మా చెల్లె కనబడతలేదు ఎటువంటి తప్ప ఎవరితో ముచ్చట పెట్టమైంది ఏం కథ ఎవడ కనబడతలేదు. ఆగు ఇక్కడ కూర్చున్నది కదా. ఆగో చెల్లె ఇక్కడున్నావా? నీకు శుభవార్త చెప్పుదామని ఇల్లంతా తిరిగేస్తాను నీకోసం. ఇక్కడేం చేస్తాను రా? అప్పుడప్పుడు సైకిల్ కూడా మాట్లాడతాయి. ఏంటిది అని అడుగుతాను కదా చెల్లె. ఏం లేదు, నిన్న మన అంజలి చూడొచ్చారు కదా, వాళ్ళకు అంజలి నచ్చిందట. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఇల్లు గిట్ట చూసుకొని పోరి అంటారు. ఏడు చేసి ఈ సంబంధం ఖాయమైంది చెల్లె. చెల్లె నీది మంచి మనసు చెల్లె. ఎవరో అమ్మాయికి పైసలు ఇచ్చి పెళ్లి చేస్తా అంజలి 3 నెలలు కడుపుతో ఉందన్నయ్య. ఏంటి చెల్లె నువ్వు అనేది? అంటే నేను పెళ్లి చూపులప్పుడు కక్కుకుంది. అవునన్నయ్య. మరి ఎవరై ఉంటారు చెల్లె? ఇంకెవరంటున్నావేంటన్నయ్య, మన శివగాడే. మన శివగాడికి ఇంత పెద్ద పని చేస్తాడు అనుకోలే చెల్లె. మరి ఈ విషయం అంజలికి నాకు తప్ప ఇంకెవరికి తెలియదన్నయ్య. అంజలినే శివకి చెప్పమని చెప్పా. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా. మరి ఇప్పుడు ఎట్లా చేసి చెల్లె? 2 ఆలోచనలు ఉన్నాయన్నయ్య. మొదటిది అంజలికి అభాషం చేయించి వేరే పెళ్లి చేయడం. రెండోది అపర్ణ నొప్పించి అంజలికి శివకి పెళ్లి చేయడం. మొదటిది చెయ్యొద్దు, రెండోది చేయలేము. వామ్మో, అపర్ణకు చెప్తావా? అపర్ణకు చెప్తే అపర్ణ ఒప్పుకుంటుందా చెల్లె? అయినా నీ భర్తను వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటే ప్రపంచంలో ఏ భార్య ఒప్పుకోవచ్చు చెల్లె. అది ఎంత దూరమైనా వెళ్తుంది. అయినా అపర్ణ చెప్పడానికి మనకు ధైర్యం కావాలి. మరి ఏం చేయమంటావు అన్నయ్య? చూస్తూ చూస్తూ 3 నెలల పసిగుడ్డుని ఎట్లా చంపమంటావు? సరే చెల్లె, వీళ్ళిద్దరికున్న సంబంధం అపర్ణ తెలిసినప్పుడు ఈ విషయం చెప్తే కూడా అర్థం చేసుకుంటుంది కావచ్చు. ఒకవేళ అర్థం చేసుకోకపోతే ఈ విషయం వల్ల పిన్ని కనుక తెలిసిందనుకో, అమ్మ ఆ పిన్నిని గురించి ఆలోచన చేస్తున్న భయం అవుతాను చెల్లె. ఆమె పెద్ద గయ్యాలి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా చెల్లె. ఈ విషయం వాళ్ళ పిన్ని వరకు వెళ్లకుండా మనమే ఆపాలి. అపర్ణతో చాలా జాగ్రత్తగా ఈ విషయం గురించి చెప్పి దాన్ని ఒప్పించాలన్నా. అంజలిని శివతో చెప్పమని చెప్పినా కదా, వాడు ఏమన్నాడో వచ్చి నాతో చెప్పమని చెప్పిన. ఆ తర్వాత ఆలోచిద్దాం. ఎక్కువ రోజులు ఆలోచించలేము చెల్లె ఈ విషయంలో. మన నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టినా అది నెలల రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. అది అట్లా బయటకు వచ్చింది అనుకో, మనం చేసిన పెద్ద మోసం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని తొందరగా ఆలోచించడం మంచిది చెల్లి. సరే అన్నయ్య, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను బయటకు వచ్చి చాలాసేపు అయింది, ఇంటికి పోదాంపా. నీ బాధ్యత మోసే అదృష్టం నాకు ఇవ్వకపోయినా నీ బిడ్డను మోసే అదృష్టం ఇచ్చినందుకు బాధపడాలో ఆనందపడాలో అర్థమైతలేదు శివ. ఏంటంజలి, నువ్వు చెప్పేది నిజమా? నేను తండ్రిని కాబోతున్నానా? వద్దంజలి, మనం విడిపోదాం అనుకున్నా మన బిడ్డ మనల్ని కలిసి ఉందాం అనుకుంటుండ్రు. మనం వాని కోసమైనా కలిసి ఉండాలి. ఏమైంది అంజలి, ఏం మాట్లాడట్లేదు? ఈ విషయం వెంటనే మా అమ్మకి చెప్పి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాంపా. నీకు పెళ్ళైంది శివ, నీకు గుర్తుందో లేదు, నీకు భార్య కూడా ఉంది. నువ్వు అన్నట్టు మీ అమ్మతో చెప్పి మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు. కానీ అది ఎప్పుడు నీ జీవితంలోకి ఇంకొక అమ్మాయి రానప్పుడు. అలా అనకంజలి, తాలితో సంబంధం లేకుండా మనసుతో ముడిపడ్డ బంధం మనది. మన ఇద్దరి కోసం అయితే మాట్లాడకపోయేవాడిని కావచ్చు, కానీ ఇప్పుడు మనం ముగ్గురం ఖచ్చితంగా మాట్లాడాలి. పద వెళ్ళి మాట్లాడదాం. వద్దు శివ, ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికి అర్థమవుతుంది. ఏ భర్త అయినా భార్యని తిట్టినా కొట్టినా ఆఖరికి చంపినా భరిస్తుందేమో గాని తన స్థానాన్ని ఇంకొక అమ్మాయికి భర్తీ చేస్తానంటే మాత్రం అస్సలు తట్టుకోలేదు శివ. అంటే ఇప్పుడు ఏమంటావు అంజలి? ఎవరితో అయితే మన తలరాతలో కలిసి బతకుండా మనం రాసి పెట్టుండదో వాళ్ళతోనే ప్రేమ అద్భుతంగా ఉంటుంది శివ. నీ ప్రేమని తలుచుకుంటూ ఉండిపోతా, నీ ప్రతిరూపాన్ని మోస్తూ బ్రతికిపోతా. నీకు కావాల్సిన ప్రేమను నేను ఇచ్చానో లేదో నాకు తెలియదు, కానీ నీకు ఇచ్చిన ప్రేమను మాత్రం ఇంకెవరికి ఇవ్వలేను శివ. అమ్మతో చెప్పు శివ, నాకు ఇంకా సంబంధాలు చూడొద్దని, చూడాల్సిన అవసరం లేదని, నీకెవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతున్నానని.
నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదని నువ్వు అస్సలు బాధపడకు. ప్రేమకు గుర్తింపు పెళ్ళి అయితే రుక్మిణి స్థానంలో రాదుండేది. నా మనసులో నేను ఎప్పుడో నేను పెళ్లి చేసుకున్నా. మనిషికి మనిషికి పెళ్ళైతే తాళ అవసరమేమో కానీ మనసుకు మనసుకు పెళ్ళైతే అవసరం లేదు శివ. అత్తమ్మ నేను వెళ్ళొస్తా. అయ్యో పోతున్నావు బిడ్డ, నీతో ఒక అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి, కొంచెం టైం ఇస్తావా? అబ్బత్తమ్మ బస్ కి లేట్ అవుతుంది. అయినా నేను పొద్దున్నే చెప్పినా కదా నేను పోవాలి అని. పొద్దున్న నుంచి మాట్లాడవచ్చు కదా అత్తమ్మ, ఇప్పుడు మాట్లాడుతున్నావు. నేను పోయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాలే. మా పిన్ని నా కోసం ఎదురు చూస్తా ఉన్నది. ప్లీజ్ అత్తమ్మ పోయొస్తా. అది కాదమ్మా. అపర్ణ నేను ఓరా వెనక మాట్లాడు. పోయొస్తా అత్తమ్మ. చెల్లె వాళ్ళ పిన్ని గురించి ఆలోచించేస్తే చాలా భయం అవుతుంది. ఆమె ఎంత రాక్షసు నీకు తెలుసు కదా. అది కాదన్నా, నేను అన్నీ మర్చిపోయి దాంతో ఎట్లనట్లా ఆ విషయం చెప్దామని నేను ప్రయత్నిస్తుంటే నువ్వు మళ్ళీ వాళ్ళ పిన్ని గురించి గుర్తు చేసి భయపెట్టకన్నా. సరే అన్నయ్య, నాకు చిన్న పనుంది, నేను ఈడిదాకా పోయేత్తా. ఎక్కడికి రా? అది ఇక్కడికే అన్నా, చిన్న పనుంది, ఇప్పుడే అత్తా. నువ్వు ఇంట్లోనే ఉండు. అపర్ణ ఆగపర్ణ, నేను చెప్పేది నువ్వు ఒకసారి. అరే పిచ్చి పట్టిందా నీకు? నాకు పెళ్ళైంది. అరే నీకు పెళ్ళైనా పర్లేదు, ఇద్దరు పుట్టినా పర్లేదు, నాకు నువ్వు కావాలి. అరే నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. మా పిన్ని చూసింది అనుకో నీ తోలు తీస్తుంది. చెప్తాను కదా, మంచిగా చెప్తే నీకు అర్థం కదా. వెళ్ళిపో ఇక్కడ నుంచి. అరే నేను చెప్పేది ఒక్కసారి. పిచ్చి పట్టిందా నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా. నేను చెప్పేది. అమ్మో పిన్ని ఏమిరా, నా బిడ్డ జోలికి వస్తానేంద్రా? ఏమనుకుంటున్నావు అసలు? తోలు తీస్తా బిడ్డ. మొగుండే నా చీర పొంగుతోని బొండుగా చంపి జైలుకు వచ్చిందని. నా మొగుండే చంపినా నిన్ను చంపడు నాకు లెక్క కాదు. అర్థమైతుందా? చెల్లారా ఇంకోసారి నువ్వు లేనప్పుడు. ఏంది బిడ్డ, ఫోన్ చేస్తే అయిపోవు కదా? ఇట్లా నడుచుకుంటూ వస్తాను, ఆటో పట్టుకుని వచ్చేదాన్ని కదా. నువ్వే అన్నావు కదా పిన్ని చిట్టు పైసలు అడుకురాడానికి పోతానని. మళ్ళీ నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి అని నేను నడుచుకుంటా. అయినా నాకు బస్సులో కూర్చొని నడుమంతా నొత్తాను పిన్ని. కాసేపు నడుద్దామని అంతే. ఏమైంది? ఏమంటాడు అల్లుడు? ఒకరోజు ఫోన్ చేసి బాగా ఏడ్చినావు. ఏమైందని అడిగితే ఫోన్ కట్ చేసినావు. ఇప్పటికైనా చెప్పు, మనకు తెలిసిన పోలీసు వాళ్ళు ఉన్నారు. ఒక్క 4 రోజులు పోలీస్ స్టేషన్ లో కూర్చుండ పెడితే సక్క అవుతాడు. అట్లేం లేదు పిన్ని, మేము ఒక అమ్మాయికి పెళ్లి చేస్తున్నామని చెప్పినాం కదా. ఆ పెళ్లికి నేను తీసుకోవదామని వచ్చిన. ఆ పెళ్లిలో మొత్తం నువ్వు నాతోనే ఉండాలి. అవునా? అమ్మాయా? ఎవరా అమ్మాయి? అదంతా నీకెందుకు పిన్ని. ఆ పెళ్లి అయ్యేంత వరకు నువ్వు నాతోనే ఉండాలి, మా ఇంట్లోనే ఉండాలి. ఇదంతా నన్నేం అడక్కు. రేపు మన ఇద్దరం కలిసి పోతున్నాం, సరేనా? అడికి పోయిన తర్వాత అంతా నీకే అర్థమవుతుంది. సరే ఇంకేం చేస్తేగా. అక్కడికి ఇట్లా నాకేమైనా తేడా అనిపించింది అనుకో, నీ అత్తను నీ మొగుణ్ణి రోడ్డుకిడ్చి బొక్కకి నీళ్లు తాగిపిస్తా. అర్థమవుతుందా? హలో, ఇంట్లోనే ఉన్నావా? ఏం చేస్తున్నావు? తలుపులు అయితే తీసిపెట్టు, నేను అత్తున్నా. ఇంట్లో అయితే ఎవరు లేరు కదా? అత్తున్నా, జల్దీ అత్తున్నా. వచ్చినా ఇంటి దాకా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్స్. చూశారు కదా మా ఈ వీడియో ఎలా ఉంది? మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.